ఇండస్ట్రీ. అంటే పర్సనల్గా మాకు కథ అడిగితే మీరు చెప్పరు కానీ మీ పర్సనల్గానే అడగాలి ఇప్పుడు, ఎందుకంటే మీ ఎతికిగతమే కొంచెం అవసరం ఇప్పుడు. ఇప్పుడు మీకు కందులు అని ఎందుకున్నదే, కందులు ఎక్కువ తింటారా మీరు? మీ ఊళ్ళో కందులు ఎక్కువ ఉంటాయా? లేదన్న, మాది వరంగల్ అన్న. తెలుసు వరంగల్. తాత కూడా మంచి గురువు గారు కదా. తాత పేరే పెట్టిండ్రా నీకు? తాత ఉన్నప్పుడు ఏమన్నా ఉపదేశం ఇచ్చిండా నీకు? అదేం లేదన్న, ఆయన ఒక్కటే చెప్పిండు, ఏం చేసినా కానీ నచ్చింది చేయండి కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు, నీకు ఎక్కడ ఆపాలో తెలుసుకో అనేది ఒక్కటే చెప్పిండు ఆయన. ఇంకా అదే ఫాలో అవుతున్నాం. ఎవరికైనా అంటే ఇప్పుడు రథకంలో ఏమొస్తుంది అంటే తినుడు తాగుడు చోకున్న వాళ్ళకి అదే వస్తుంది. కానీ ఎక్కువ తాత డివోషనల్ కదా, గురువు కదా. నువ్వు కూడా అట్లే అంట కదా, ఏమన్నా మాట్లాడితే వెనకటి ముచ్చట్లు మొత్తం చెప్తామంట కదా. బాగాలేదన్న. అవును, అస్సలు కాదు. అంటే నీ గురించి నువ్వు చెప్పవు కానీ డైరెక్ట్గానే చెప్పాలి. జర ఎక్కువనే కదా? జర బాగానే ఉంటుంది, ఫుల్ టాలెంటెడ్. చదువులో ఉన్నంటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడు, హీరో అయిపోయాడు. అంటే మంచిదే కదా. ఇప్పుడు డాక్టర్లు చాలా మంది యాట్కర్లు అయ్యిండ్రు, కానీ ఒక మంచి డివోషనల్ కూడా ఒక హీరో అయితే మంచిదే కదా. సగం మంది ఇంజనీర్లు అందరూ యాక్టర్లు తయారైనారన్న మా నాలంగానే. అదే అనుకుంటా, ఇంజనీర్ ఐ థింక్ ఏదైనా యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అంటే నువ్వు చేసింది బయోటెక్? నేను ఎనర్జీ ఇంజనీరింగ్ చేసినాను, ఎలక్ట్రికల్. కరెంట్ ఫన్. ఇప్పుడు ఇంట్లో ఏమైనా పోతే నువ్వే వేసుకుంటావా? ఫ్యూజుల దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి చేపిస్తున్నారు అన్న. ఇంజనీరింగ్ చదివిండు ఎట్లాగో అది అక్కడైనా వాడతలేడు, ఇంట్లోనే వాడతారని చెప్పిస్తారు. అంటే పుస్తకాలలో చదివినావు నువ్వు, ప్రాక్టికల్గా చేయలేవు కదా. కానీ వచ్చేస్తుంది అన్న ఈ ముందు మనకి. ఫీజు వైలర్ అంటే మళ్ళీ మాయసొంటుడు ఎవడో రావాలి ఒక కటింగ్ ఫ్లేర్ తీసుకొని.